ఈరోజు మనం బొడ్డెమ్మ చల్లగా సాగిరావమ్మ అంటూ బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే పూలతో గోపురంగా బతుకమ్మగా పేరుస్తారు. ప్రకృతికి ప్రతిరూపంగా ప్రకృతిని ఆరాధిస్తూ గౌరీదేవిని పూజిస్తారు. బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగను జరుపుతారు. భాద్రపద బహుళ పంచమి నుండి అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుతారు. బొడ్డెమ్మను ధాన్యపు రాశిగా, ధాన్యపు కుప్పగా భావిస్తారు. పుట్టమన్నుతో పీటపై చతురస్రాకారంగా 5 దొంతరలు చేసి వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంలో గోపురంగా వేస్తారు. పీట చుట్టూ జాజుతో అలికి ముగ్గులు పెట్టుతారు. ఇక బొడ్డెమ్మను పసుపు కుంకుమలతో వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. బొడ్డెమ్మ శిఖర ప్రదేశాన బియ్యంతో నిండిన కలశం, దానిపైన కొత్త రవిక బట్ట పెట్టి దానిపై తమలపాకు, ఆపై గౌరమ్మను నిలుపుతారు. సాయంకాలం ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మను ఆ ముగ్గు ప్రదేశంలో నిలుపుతారు. తరువాత ఇరుగు పొరుగు, పిల్లలు పెద్దలు అంతా కలిసి పాటలు పాడతారు. చిన్నంగా సన్నంగా వలలో జల్లు కురువంగా వలలో, ఏ రాజు కురిపించే వలలో 7 గడియల్లో వలలో, బంగారు వాన కురిసే వలలో ఎదులాపురం మీద వలలో, సన్న మల్లెలు కురిసే వలలో కన్నయ్య మీద వలలో, బొడ్డు మల్లెలు కురిసే వలలో భువనగిరి మీద వలలో, పిల్లలు పెద్దలు వలలో బొడ్డెమ్మ నాడీరి వలలో, బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో సల్లగా చూడమ్మ వలలో అంటూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుతారు. ఆట ముగిసిన పిమ్మట బొడ్డెమ్మను నిద్రపుచ్చుతారు. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు 100 ఏండ్లు నీకు 1000 ఏండ్లు, నినుగన్న తల్లికి నిండు 100 ఏండ్లు అంటూ నిద్రపుచ్చి ప్రసాదాలు స్వీకరించి బొడ్డెమ్మను పూజాగృహంలో దేవుడి ముందు పెట్టుతారు. బొడ్డెమ్మను నిద్రపుచ్చే వైనం పసిపిల్లలను తల్లులు నిద్రపుచ్చే రీతిలో మాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా 9 రోజులు బొడ్డెమ్మను ఆడి పాడి 9వ రోజు బొడ్డెమ్మను సాగనంపుతూ తమ కోరికలను తీర్చి మళ్ళీ సంవత్సరానికి చల్లగా సాగిరా అమ్మ బొడ్డెమ్మ అంటూ వేడుకుంటూ సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు. కలశంలోని బియ్యంతో పరమాన్నం వండి అందరూ ప్రసాదంగా ఆరగిస్తారు. బొడ్డెమ్మను నిమజ్జనం చేసిన మరుసటి రోజు బతుకమ్మ పండుగ జరుపుకునే మొదటి రోజు. దీనినే పితృ అమావాస్య, పిత్రమావాస్య, ఎంగిలి పువ్వు అని అంటారు. అంతే కదా? మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.